హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే సూపర్ ఉంది కదా ఎంత మందికి నచ్చింది క్లైమేట్ అనేది కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ వాయిస్ రికార్డింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి మిస్ కాకుండా అయితే చూడండి ఎందుకంటే వీలు కుదిరినప్పుడేమో మా ఆయన తీసుకుంటూనే ఉంటాడు వీడియోస్ కాకపోతే నేను వీలు కుదిరినప్పుడు అయితే నేను తీసుకుంటా నేను ఇంట్లో వర్క్ చేసుకునే పని వరకు తీసుకొని నేను దాని వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తూ ఉంటా మొన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ పెట్టారు మొన్న కాదు నిన్ననే పెట్టారు ఏమనంటే అంటే మీకు కష్ట సుఖాలు ఏమున్నా కూడా ఇంట్లో ఖర్చులే గానీ నీకు ఇంట్లో పనులే గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఏం వర్క్ చేస్తావో ఆ వర్క్ తీసి పెట్టు వీడియో రూపంలో తీసి పెట్టు సిస్టర్ నాకు చిన్న అడ్వైజ్ అనమాట అనేసి పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నేను అలాగే మీరు చెప్పినట్టే నేను చేస్తానే ఉంటాను వ్యూస్ అయితే ఇంకా పెరుగుతాయి అనేసి కూడా అన్నారు సరే సిస్టర్ నేనైతే అలాగే చేస్తుంటా కానీ మిస్ గాను వీడియోస్ అయితే మిస్ అవ్వను ఇన్ని రోజులు మిస్ అయ్యి చాలా పెద్ద తప్పు చేసినాం ఫ్రెండ్స్ అసలు నిజంగా మీరు ఎంతగానో చెప్తూ వచ్చిరో నాకు అవన్నీ నాకు గుర్తున్నాయి ఫ్రెండ్స్ కానీ నేను ఇగో ఏమంటారు మంచి చెడు పంచుకోవడానికి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది యూట్యూబ్ ఫ్యామిలీ అంటూ ఉంది ఆ మంచి చెడు మంచే కాదు చెడును కూడా పంచుకోవాలి అనేసి కూడా చెప్పారు కానీ నేను మంచిని మాత్రమే పంచుకుంటున్నా మీతోటి కష్టాన్ని ఎప్పుడు కూడా మీతో పంచుకోలేదు ఫ్రెండ్స్ నేను అవునా కాదా మీరు గమనించండి ఇప్పటి వరకు కూడా నేను ఇంతకు ముందు అందుకే నేను వీడియోస్ ఆపింది అక్కడ ఇక్కడ కొద్ది రోజులు అక్కడ ఉన్నారు పిల్లల చదువు ఏమైంది అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏమైపోయారు ఇన్ని క్వశ్చన్స్ మీరు ఇంతకు ముందు అడిగారు కదా అవన్నిటికీ అసలు నేను ఏది కూడా జవాబు ఇవ్వలేకపోయినా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు అంతగానం ఇబ్బంది పడి ఆగమాగం తిరిగినాం ఫ్రెండ్స్ అసలు ఇక చెప్పలేకపోయినా హైదరాబాద్ వచ్చినాము అక్కడ ఉన్నాము కొద్ది రోజులు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి అంత ఆగమాగం అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ ఏం చేసిండు మీ ఆయన అనేసి కూడా అడిగారు కదా అక్కడ వచ్చేసి మా ఆయన ర్యాపిడో అయితే చేసిండు ఫ్రెండ్స్ ఆటో తీసుకున్నాము అప్పుడే తీసుకున్నాం ఆటో కారు తీసుకొని లాస్ అయినాము అంతా ఆగమాగం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అందుకే అంటారు మంచి చెడు పంచుకో సిస్టర్ అనేసి చెప్పారు కానీ నేను వినలే కదా నాకు అర్థం కావాలి నాకు తెలిసి రావాలి అందుకే తెలిసి వచ్చింది ఇప్పుడు ఒక వీడియో విలువ ఒక ఏంటి ఒక వీడియో విలువ అంటూ నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్ అసలు ఎప్పుడు కూడా ఒక వీడియో కూడా మిస్ కావద్దు అనేసి అయితే తాపత్రయపడుతున్నా మళ్ళీ ఏంటంటే నా టార్గెట్ వచ్చేసి మీకు తెలుసు నా సబ్స్క్రైబర్లని నేను పెంచుకోవాలి నాకంటూ ఒక ఫ్యామిలీని పెంచుకోవాలి అనేసి నా ఆలోచన మీకు తెలుసు కదా అది నాకు ఇంకా 44Kలోనే ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పుడు 1 year అవుతుంది సరిగ్గా వీడియోస్ పెట్టక కూడా అప్పటి నుంచి నేను పెట్టినట్టయితే నాకు ఈ పాటికి 60Kలో నేను వెళ్ళిపోదును కావచ్చు 50Kలోనైనా వెళ్ళిపోదును అలాంటిది నేను పెట్టకుండా వీడియోస్ పెట్టకుండా ఇలా చేస్తూ వస్తే నాకు ఇలానే ఉండాలి అంతే ఒక సిస్టర్ పెడుతూనే ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆ సిస్టర్ ఏమిటంటే అంటే వాళ్ళ ఐడి వచ్చేసి అభినవ్ రామ్ అనేసి ఉంటుంది వాళ్ళ కొడుకు పేరు పెట్టుకున్నారనమాట తనకైతే అసలు ఎంతగానో మా వీడియోస్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ చాలా మందికి ఇష్టము కాకపోతే తను ఊకే పెడుతూనే ఉంటది ఫోన్లు చేసేది ఊకే పెడుతూనే ఉంటది అసలు ఏమైంది సిస్టర్ మీకు ఏమైంది అసలు కోపం వచ్చి ఒకసారి అయ్యో మీరు బెటర్ పాలేదు మీకు అనేసి విసుగొచ్చింది పాపం ఇష్టంతోనే విసుగొచ్చింది అది కూడా నేను అర్థం చేసుకోగలను సిస్టర్ నాకైతే భలేగా అనిపించేది అసలు ఇది అందుకే నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పిన ఇష్టంతో కూడా కోపం వస్తుంది ఒక్కొక్కరికి అనేసి నేను అన్నా కదా అందుకని ఇక నేనైతే వీడియోస్ అయితే మిస్ అవ్వదలుచుకోవట్లేదు కష్టమైన సుఖమైన ఏదైనా కూడా మీతో పంచుకోవాలని డిసైడ్ అయినా నేను ఓకేనా షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి లెంత్ వీడియోలు వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నది ఏంటంటే ఈ ఛానల్ వచ్చేసి సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ వచ్చేసి కొంచెం డెవలప్ చేయాలి డెవలప్ చేసిన తర్వాతకే మళ్ళీ ఇంకో ఛానల్ ఉంది కదా సరిత ఏ విలేజ్ ఉమెన్ ఆ ఛానల్ని తర్వాత చిన్న గ్రోత్ చేసుకుంటా వద్దాము అందులో కూడా అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ ఏదో అలా పెడుతూనే వస్తున్నా లేకపోతే అది ఇంకా డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలే దీన్ని ఇంకా మెల్లమెల్లగా అయితే ఒక పొజిషన్కి అయితే తెచ్చిన మొన్నటి నుంచి పర్లేదు ఇప్పుడైతే బాగానే ఉంది ఛానల్ పేమెంట్ తీసుకున్నారా అని కూడా ఒక సిస్టర్ అడిగారు పేమెంట్ అయితే నేను తీసుకోక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అయిందంటే జనవరిలో ఎప్పుడో తీసుకున్నా తెలుసా జనవరిలో తీసుకున్నా అప్పటి నుంచి నేను తీసుకోలేదు తెలుసా పేమెంట్ నేను వీడియోలు చేస్తేనే కదా పేమెంట్ తీసుకునేది వీడియోలు చేయండి పేమెంట్ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ అందుకని ఇంకా నేను తీసుకోలేదు ఇంత మటుకి పేమెంట్ అయితే ఆ పేమెంట్ కొరకే ఎదురు చూస్తున్నా నా గోల్డ్ పోయి బ్యాంక్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు 31st అయితే ఇంట్రెస్ట్ అయితే కట్టాలి ఇంట్రెస్ట్ కట్టేలోపైనా నేను పేమెంట్ తీసుకోవాలని ఒక 2-3 నెలల నుంచి అనుకున్నా హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి అనుకుంటే ఇక నేను
తీసుకొని పేమెంట్ తీసుకోవడానికి నేను వీడియోస్ సరిగ్గా తీయలే కదా, అందుకని ఇక నేనైతే ఇప్పుడు ఒకటే అనుకున్నది, గోల్డ్ ఇంట్రెస్ట్ మందం అయితే నేను చేయాలి పేమెంట్ ఎటు చేసి అనేసి అయితే అనుకుంటున్నా. చాలా మంది కూడా అప్పుడు అడిగారు, మీకు మెడలో తాడుండే కదా ఏమైపోయింది సరిత అది ఇదని. లేదండి, తాడైతే ఇక బ్యాంకులో అయితే ఉందన్నమాట. అందుకని ఇక నేను దానికి తగ్గట్టు అయితే ఎంతో అంత పేమెంట్ మా ఆయనకి తోడుగా ఉండు, ఇట్లా ఏమంటారు ఒక చెయ్యికి ఇంకో చెయ్యి ఆస్తారు కదా, అంతే కదా, అలా ఉంటూ చేద్దాము అనేసి అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అయితే ఇక వస్తూనే ఉంటాయి వీడియోస్ అయితే, ఎట్టి పరిస్థితుల్లో ఆగో ఫ్రెండ్స్, నేను మరీ అయితే చెప్తున్నా. ఎవరేమనుకున్నా కూడా సరిత ఇలాగే అంటది తర్వాత వీడియోస్ పెట్టదు అనేసి అనుకుంటున్నారేమో, అస్సలు జరగదు అదైతే. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకలా చెప్పాను, ఇప్పుడు ఒకలా చెప్తున్నా. మీకు తెలుస్తూనే ఉంటది నేను ఎంత తాపత్రయపడుతున్నా ఇప్పుడు వీడియోస్ కొరకు అనేది తెలుస్తూనే ఉంటది. కాబట్టి ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైతే ఇక ఇంట్లో పని అయితే చేసుకుంటూ బ్లాగ్స్ అయితే తీద్దామనేసి అనుకున్నా ఫ్రెండ్స్. అందుకని ఈ పని చేసుకుంటూ, ఎందుకంటే మా ఆయన ఉన్నప్పుడేమో వీడియోస్ తీస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్, లేనప్పుడు అయితే ఆబ్సెంట్ అవ్వకూడదు కదా. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను చేసే పనిని బ్లాగ్ రూపంలో తీసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతకి నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటూనే ఉంటా కదా. ఇంతకుముందు ఏమో సిటీలో ఉండి రూమ్లో ఉంటూ అంతా ఎట్లా ఇంట్లోనే ఏం పని లేక ఏం తీయాలి వీడియో అనేసి ఆలోచించేదాన్ని. ఇప్పుడు పల్లెటూరులో ఉంటున్నా కదా, ఏదో ఒకటి ఆ చెట్టో చేమో ఏదో ఒకటి చూపించుకుంటూ వీడియో అయితే తీయగలుగుతా అన్న నమ్మకం అయితే నాకు ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇలా అయితే డిసైడ్ అయినా అనమాట. మా ఆయన ఉన్నప్పుడు తీస్తాడు వీడియో, మా ఆయన లేనప్పుడు కూడా నేను తీసుకొని మీకు వాయిస్ ఓవర్ అలా ఇస్తూ నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా. టీ అయితే తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. టీ తాగిన తర్వాత ఏ పనైనా మీకు తెలుసు కదా నా గురించి ఇక, అందుకని టీ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక టీ పెట్టుకొని మిగతా పని అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నా. చేయకైతే ఇలా ఏమో అయింది ఫ్రెండ్స్. అసలు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, ఏమనంటే ఇలా గోల్డ్ ఉంటది కదా, గోల్డ్ని ఇలా రఫ్ చేయి, రింగ్ అయినా ఏదో ఒకటి చైన్ అయినా ఏదో ఒకటి ఉంటే ఇలా రఫ్ చేస్తే అది తగ్గిపోతుంది అనేసి కామెంట్ పెట్టారు. అంటే అది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు సిస్టర్, మళ్ళీ ఒకసారి అయితే చెప్పండి కామెంట్లో, ఓకేనా. అందుకని నేనైతే పెట్టలేదు, చేయికైతే అలాగే ఉంది. అయితే నేను ఏం చేస్తున్నా అంటే పసుపు ఉంటుంది కదా, పసుపు ఆయుర్వేదం అని మా ఇంట్లో ఇక మెడిసిన్ అదే అనమాట. అందుకని మా ఆయన ఏ దెబ్బ తగిలినా కూడా పసుపు పెడుతూనే ఉంటాడు. అందుకని నన్ను కూడా పసుపు పెట్టమన్నాడు ఫ్రెండ్స్. పెట్టమంటే నేను పసుపు పెట్టి రఫ్ చేసిన అనమాట చేయి మీద. చేస్తే కొద్దిగా అలా ఉంది. తర్వాతకి ఏంటంటే మా ఆయన అయితే కోడిని పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ చదువుకుందాం అనేసి. కోడిని పట్టుకొని వస్తే అమ్మో నేనైతే షాక్ అయినా, తేవాలని అంటుండు కానీ తెస్తాడో తేడో అని అనుకున్నా, కానీ అసలు చెప్పలే, నాకు ఫోన్ కూడా చేయలేదు. అలాంటిది పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. షాక్ అయినా నేను, ఇది ఎవరిది మనదే నా అంటే మనదే, ఇంకా 4 రోజులు అయితే పొదుగుడికి వస్తుంది జాగ్రత్తగా చూసుకో అనేసి అన్నాడు ఫ్రెండ్స్. సరేలే అని నేనైతే జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నా దాన్ని. కోడి అంటే మెరుగలేస్తే కూడా తినట్లేదు ఫ్రెండ్స్ అసలు, ఎందుకంటే కొంచెం భయం పడుతుంది కదా. ఇన్ని రోజులు ఒక పెద్ద గుంపులో ఉండి సడన్ గా తనని విడదీస్తే ఎలా ఉంటది, అలా ఆ కోడికి కూడా అలా ఉందన్నమాట. అందుకని అదైతే భయం పడ్డట్టుగా ఉంది. అలవాటు ప్లేస్ కావాలగా, కొంచెం అలవాటు ప్లేస్ అయ్యే వరకు ప్లేస్ అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుంది అనమాట. ఇక నాన్ స్టాప్ గా ఎందుకు చెప్తున్నావు సరిత వాయిస్ ఓవర్, కొంచెం నిమ్మలంగా చెప్పొచ్చు కదా అనేసి కామెంట్ పెట్టారు. కామెంట్ పెడితే నేను ఏంటంటే ఫ్రెండ్స్ దానికి కూడా ఆన్సరు, ఇక ఆయాసం వస్తూనే ఉంది నాకు కూడా. ఎందుకంటే మధ్య మధ్యలో నేను నిమ్మలంగా చెప్తే మీకు బోరింగ్గా అనిపిస్తుందేమో అన్న ఆలోచనతోటి నేను ఫాస్ట్గా అయితే చెప్తూ వస్తున్నా ఫ్రెండ్స్. ఇక అందుకని రీజన్ అయితే అదనమాట. ఎవరైతే ఏమనుకోకండి, వాయిస్ ఓవర్స్ బాగుంటున్నాయా, ఇక ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, మిస్ కాకుండా అయితే చూడండి. అసలు నేను ఇది ఎన్ని నిమిషాల వీడియో తెలుసా, ఇది 40 నిమిషాల వీడియోని నేను ఒక 10 నిమిషాలు తీసుకొచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. ఎంత ఒక 1.5-2 గంటలు ఎడిట్ చేసిన ఈ వీడియోని తెలుసా. గంట పాటు ఎడిట్ చేసిన. ఎక్స్పోర్ట్ కొట్టాలి, ఎడిట్ చేయాలి ముక్కలని, అసలు అమ్మో మస్తు పని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బట్టలు కూడా విండేసిన ఫ్రెండ్స్, బట్టలు విండిన కథం పని అయితే అయిపోయింది. మా ఆయన వచ్చేలోపు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటే ఫ్రెండ్స్. పిల్లల్ని దింపేసి మళ్ళీ వస్తాడనమాట, అన్నం తీసుకోవట్లేదు, ఇక బాక్స్ తీసుకోవట్లేదు, మధ్యలో కట్టట్లే కదా మీరు కూడా చూస్తున్నారు. ఇక ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చి ఆటో తీయాలి అంటుండు కానీ తీయట్లే. అదే చెప్పాను కదా ఏదైనా అనుకుంటే అది అవ్వదని, అందుకని అట్లాగే అవ్వట్లేదు అనమాట ఏ పని కూడా. కొద్దిసేపు ఆగితే ఫ్రెండ్స్ ఆయాసం వస్తుంది అమ్మయ్య.
ఇక ఈ లోపు పని చేసుకుంటూ ఉన్నా. మా ఆయన అయితే వచ్చిండనమాట. రాగానే ఇక నేను ఏంటి మర్చిపోయినా, మీకు ఇంకా వీడియోస్ కూడా రావాల్సిందే. కేక్ చేసిన ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్తున్నా. మా ఆయన తింటుండు కాబట్టి, మా ఆయన తినేది కేక్ అనమాట. కేక్ చేసిన ఫస్ట్ టైము, బన్ కేక్, రవ్వ కేక్ చేసిన. చేస్తే అది మస్తు కుదిరింది ఫ్రెండ్స్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా భలే ఉందనమాట. తింటూ ఉంటే తినబుద్ధి అయింది. ఇక పిల్లలకు కూడా అదే పెట్టిన, తిన్నారు వాళ్ళు కూడా. మా ఆయన కూడా టేస్ట్ చేయి ఒకసారి ఎలా ఉంటుందో చూడంటే చూసిండు. ఇక మా ఆయన తింటూ ఉంటే నేను పక్కన కూర్చుంటే కంపల్సరీ నాకు పెడతాడు ఫ్రెండ్స్. పెట్టని మా ఆయన అస్సలు తినడు అనమాట. అందుకని సర్లే అని నేను కూడా తినేసిన. వద్దంటే మళ్ళీ అది వేరే గిన్నె పక్కకు పెడతాడు. అందుకని ఇక నేను తిన్నాడు. కథం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదనమాట బ్లాగు. ఓకేనా, బాయ్ బాయ్ మరి.